జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం జీవితంలో అత్యంత ఉచ్చస్థితిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం రావడం వెనుక, ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం రావడం వెనుక పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన వల్లే టీడీపీ కూటమికి ఈ స్థాయిలో విజయం దక్కుతున్నది ఎవరూ కాదనని వాస్తవం. అందుకే ఇక్కడ చంద్రబాబు గారు, అక్కడ నరేంద్ర మోడీలు పవన్ను నెత్తిన పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్ళ వివక్ష నేతగా ఉద్యమాలు, పోరాటాలు చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పాలకుడిగా తన మార్కు చూపిస్తున్న విషయం విదితమే. డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖలను పవన్ కట్టబెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భద్రతపై కేంద్ర నిఘా వర్గాలు కీలక హెచ్చరికలు ఇటీవలే వెల్లడించిన విషయం మనకందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ గారి హత్యకు కుట్ర జరుగుతుందని నిఘా వర్గాలు తెలిపాయి. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ టైట్ చేసిన విషయం విదితమే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగనుందట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కరిస్తున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.